నిజమేనేమో అని మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటంటే నిజంగా అక్కడ అలా అయిందేమో, అయ్యో పాపం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఫేక్ ఐడీలతోని, ఫేక్ ప్రచారాలతోని. మీరు మొన్న చూశారు జగన్మోహన్ రెడ్డి ఒక పరామర్శలకు ఏ పరామర్శలకు వెళ్తాడో మీకు తెలుసు. ఒక గాంజా బ్యాచ్ దగ్గర పరామర్శ వెళ్తాడు, ఒక బెట్టింగ్ బ్యాచ్ల దగ్గరికి పరామర్శలకు వెళ్తాడు. వెళ్తూ సింగయ్య లాంటి కార్యకర్తలు చంపుకుంటూ పోతూ ఉంటాడు. అయినా కూడా మనం ఏమీ మాట్లాడకూడదు అంటాడు, అవి అక్రమ కేసులు అంటాడు. మళ్ళీ పైగా ఈరోజు బయటకు వచ్చి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్కి తెరలేపి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించే పరిస్థితి. ఆఖరికి ఈరోజు మీరు నమ్ముతారా సార్, ప్రతి ఒక్క జిల్లా ఎస్పీలకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్, మేమందరం కలిపి అవేర్నెస్ క్రియేట్ చేయండి, సోషల్ మీడియాలో ఏదొస్తే దాని మీద వెంటనే రియాక్ట్ అవ్వకండి, వెంటనే దాని మీద మీరు రియాక్ట్ అయ్యి ఏపడితే పోస్టులు పెట్టమాకండి, నిజాలు ఏమిటో తెలుసుకోండి అని అందరు ఎస్పీలకి కూడా డీజీపీ గారు ఒక సర్క్యులరే పంపించిన పరిస్థితి అధ్యక్ష. అంటే ఈరోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో మనం ఉన్నామో కూడా మనం చూడాలి అధ్యక్ష. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి 1-2 మనందరికీ కూడా కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా అధ్యక్ష నేను ఇంకా చాలామంది ఏంటంటారంటే మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కొన్ని పరామర్శలకు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాం అన్నారు. ఈరోజు మనం చాలా హ్యాపీగా చెప్పొద్దు అధ్యక్ష, ఎక్కడా కూడా ఎటువంటి హౌస్ అరెస్టులు లేవు. మనం ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించి రావాలంటే అది నువ్వు గంజాయిని పరామర్శిస్తావో, లేకపోతే మీ తల్లిని పరామర్శించుకుంటావో, మీ చెల్లినే పరామర్శించుకుంటావో, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా గోడనే పరామర్శించుకుంటావో, ఒక ఎక్స్ సీఎంగా అతనికి ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అతనికి ఇచ్చి పంపిస్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు మిస్యూజ్ చేసుకొని దాన్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బ్యాడ్ ప్రోపగండా చేయటం, ఫేక్ ప్రోపగండా చేయటం చేసే పరిస్థితులు. అలాంటి సందర్భంలో 1 or 2 కేసెస్ మనం పెడితే వాటిని అక్రమ కేసులు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఒక కార్యకర్త, సొంత కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి తాలూకా సొంత కార్యకర్త అతని కారు కిందే పడితే చనిపోతే కనీసం బాధ్యత లేకుండా, హ్యుమానిటీ లేకుండా ఇలా రెక్క పట్టుకొని బయటకి ఇచ్చినట్టుగా దళితుడిని తీసుకొచ్చి బక్కకి ఇసిరేసి అతని తాలూకా వస్తూ ఉంటే అతను చెప్పి ఒక ఎస్పీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కూర్చోబెట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే పరిస్థితి. అంటే మనం ఒకసారి చూస్తే అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను కూడా బ్లేమ్ చేయటం, మాట్లాడితే ఇష్టానుసారంగా పోలీసు వ్యవస్థని అనైతికంగా వాడుకున్నది ఎవరు అంటే ఆ రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి. మళ్ళా తిరిగి ఈరోజు మనం చట్టబద్ధంగా లీగల్గా మనం ముందుకెళ్తా ఉంటే పోలీసులు ఇష్టారాజ్యంగా తిరిగి వాళ్ళని అందరినీ కూడా బెదిరించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే నేను ఏమంటానంటే అధ్యక్ష ఈరోజు అంటే అతని దగ్గరికి వస్తే ఒకటి, మా దగ్గరికి వస్తే ఒకటి. ఎవడో బయటకు వస్తాడు, ఇంత పెద్ద బోర్డు పెట్టుకుంటాడు, ఇందాక మన గౌరవ స్పీకర్ గారు అన్నారు, వాడు పైన పెడతాడు రప్పా నరుగుతానని. మనం చేతులు కట్టుకుని కూర్చుంటామా? కేసులు పెట్టమా? అలాంటి వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టుకోకూడదా? అంటే విషయం ఏంటంటే కేసు ఒకటి సార్, కేసు పెట్టిన తర్వాత మీకు కూడా గౌరవ సభ్యులకి ఆ ఆవేశం ఉంటుంది, ఆ ఉక్రోషం ఉంటుంది, ఆక్రోషం ఉంటుంది. ఇప్పుడు మనకంటూ ఒక న్యాయ వ్యవస్థ ఉంది, మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, మన గౌరవ